జనం మనల్ని నమ్మటం మొదలు పెడితే అందులో నిజాయితీని గుర్తిస్తే మారతారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే క్యాస్ట్ అనేది కొంతమంది తీసుకొస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ యంగర్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఈరోజు. ఇంకా నాకు తెలిసి ఇంకొక 30, 40, 50 ఏళ్ళు పోతే ఈ కులాలు అనేవి మీడియాకే తప్పించి వాస్తవంగా తగ్గుతాయి నేను అనుకోవటం. తగ్గే విధంగా అందులో నా పాత్ర ఉంటుంది. రేపు మీ పిల్లలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఎందుకు చేసుకోం? ఇప్పుడు మా వాళ్ళంతా అమెరికాలో పెరుగుతున్నప్పుడు ఎందుకు ఒప్పుకోం? అసలు మీరు కంట్రోల్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మాట వాస్తవం, కరెక్ట్. ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం కూడా తప్పే ఈ రోజుల్లో, కరెక్ట్గా చెప్పాలంటే. గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళే భయపడి ఒక అడుగు వెనక్కి వేసిన సందర్భంలో మీరు ఎలా నెగ్గుకొస్తారు? ఇంత సౌమ్యంగా ఉన్నారనేది నాకు వచ్చింది. ఇక్కడ సౌమ్యంగా ఉన్నారు అట్లా కాదు. గల్లా జయదేవ్ గారికి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దాన్ని వీక్నెస్గా చేసుకొని వాళ్ళు చేయగలిగారు. నాకు యాక్చువల్లీ ఇక్కడ వ్యాపారాలు తక్కువ, ప్లస్ నాదంతా చాలా ధర్మబద్ధంగా నేను లివింగ్. ఎంత నాకు అందులో కొంత నష్టమైనా కూడా నేను అసలు షార్ట్ కట్స్ తీసుకోను ఎప్పుడు కూడా. అంటే క్యాపిటల్ ఏరియాలో మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నేను 20-25 ఎకర్స్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా ఫ్యూచర్లో పెడతానికి. కానీ అందులో వైట్ మనీ 100% తీసుకుంటేనే కొంటానంటే నాకు 7 అమ్మారు, 7 ఎకరాలే అమ్మారు ఇప్పటి వరకు. ఎప్పుడు నేను అంత 1 crore 1.2 crores పెట్టుకున్నాను. అంటే అందరూ 20 లక్షలు పెట్టి కొనుక్కునేటప్పుడు అంతవరకు వస్తే అంతవరకే నేను హోల్డ్ చేశాను. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ నేచరే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాని గురించి ఇష్యూ కాదు. సో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పెద్ద చేయగలిగేది ఏమీ ఉండదు. మీరు చూస్తారు కదా. డెఫినెట్గా సార్. మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి ఉన్నాను, ఇలా వచ్చాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మీరు మీడియా ముందుకు వచ్చి ఇన్ని ఇంటర్వ్యూలు చేయడం కూడా నాకు అదే అనిపించింది. అతి తక్కువ టైంలో ఇంత మీడియాకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ వీడియో చూసినా ఒక అన్నోన్ ఛానల్ చేసినా కూడా వ్యూస్ ఎలా ఉన్నాయంటే ఎవరో ఒక శ్రీమంతుడు ఎవరో ఇది మహేష్ బాబు సినిమాలలాగా వచ్చారు, ఇలా రాజకీయాల్లాగా చేద్దామని అనుకుంటున్నారు అనేది వ్యూస్ ఎలా వెళ్ళిపోయాయంటే జనాల్లోకి. ఈరోజు మీకు తెలంగాణలో కూడా మీరు తెలియని వ్యక్తి లేరు, మీరంటే తెలియని వ్యక్తి లేరు. అవునా, అది తెలియదు నాకు. కానీ బట్ అదే మీకు నేను చెప్పేది ఏంటంటే ఒక రైట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చినప్పుడు సొసైటీలో చాలా మార్పు వస్తుంది. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్గా అన్నా హజారే గారిని నేను చూశాను. ఆయన ఒక మూమెంటం తీసుకొచ్చారు. అందులో నుంచి వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ గారు కూడా. ఆ రోజు నేను ఆయనకి అన్నీ ఉన్నాయి అనుకున్నా. అంటే ఏమి ఫ్యామిలీ కానీ ఏమి ఆశించకుండా కరప్షన్ని వీటిని తీసుకువెళ్ళే విధంగా. ఆ రోజు మీరు చూస్తే ఇండియా మొత్తం కదిలింది, మీకు గుర్తుందో లేదో. మరి ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దురదృష్టం ఏంటంటే ఆయన అది డైడౌన్ అయిపోయింది. అంటే మరి ఆయనకి రీసోర్సెస్ లేకపోవటమో లేకపోతే ఏదన్నా కారణాలు ఏదన్నా కానివ్వండి. నాకు ఏజ్ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, కన్విక్షన్ ఉంది. జనం గనక ఒక్కసారి నమ్మటం గనక మొదలు పెడితే నేను అద్భుతాలు చేయగలనన్న ఒక నమ్మకం ఉందమ్మా. ఎంత కృష్ణ గారు మీ రిలేటివ్ అయినా, ఎంత మీరు ఎన్ఆర్ఐ అయినా, ఎంత డబ్బున్నా, ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారితో మంచి గొప్ప పరిచయాలున్నా, రాజకీయాల్లో మీరు కొంతకాలంగా ఉన్నప్పటికీ, యాక్టివ్ రాజకీయాల్లో పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు దిగుతున్నారు. సో మీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గట్టిగా చెప్పాలంటే. సో ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఏ స్ట్రాటజీతో ఎదుర్కోవాలనుకుంటున్నారు? స్ట్రాటజీ ఏమి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని నీట్గా ప్రజలకు అర్థం చేసుకునే విధంగా చెప్పగలగటం ఒకటి, ధైర్యంగా ఎదుర్కోవటం. అంటే ఎదుటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని మీరు అనుకుంటే అనుకోవచ్చాము, కానీ నేను తిరుగుతూ ఉన్నాను పబ్లిక్లో. స్ట్రాంగ్గా అంటే వాళ్ళు ఒక దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. అవినీతి విపరీతంగా చేసేసారు. ఎన్ని వేల కోట్లు సంపాదించారో కూడా తెలియనంత డబ్బు సంపాదించారు. దాంతో సిస్టమ్స్ అన్నింటినీ కానీ మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ 100,000 మందిని పెట్టేసి అదొక చూడటానికి ఏంటంటే అంతా ఇది ఎక్కడ ఉంది, సిద్ధం పోస్టర్లు అంతా కొట్టేశారు. 200-300 కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్లో ఏది పెట్టినా వాళ్ళ యాడ్ వస్తుంది, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా వాళ్ళ యాడ్ వస్తుంది. ప్రజలు కూడా ప్రశ్నించాలి, ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనేది కూడా అడగాలి. ఇవన్నీ కానీ ఏంటంటే అదేదో గొప్పలాగా ఈరోజు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఎక్కువ రోజులు ఉండదనేది నా ఒపీనియన్. ఈరోజు మీరు చూస్తారు డెఫినెట్గా తెలుగుదేశం జనసేన భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగాను, నేను చూశాను. వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఇంతకుముందు చాలామంది నేను మార్చేస్తూ ఉంటున్నారు. ఎందుకు అంటే రీజన్స్ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 20,000 ఆదాయం వచ్చే వాళ్ళకి 12,000 వస్తుందంటే ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి. ఇలా కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
సో మీడియాలో కనపడేది వాస్తవం కాదు, అక్కడక్కడ ప్రజల్లో డెఫినెట్గా చేంజ్ ఉందనేది నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. మీరు చేసిన పనులు అన్నీ కూడా నెట్లో నేను చూడడం జరిగింది. మీరు బోర్వెల్స్ వేయించిన, అలాగే చాలామంది స్కూల్స్ కట్టించిన, కాలేజెస్ కట్టించిన, కొన్ని నీళ్ళ లేని వాళ్ళకి మీరు మంచినీళ్ళవి కూడా అందించిన, ప్రతి దాని మీద మీ పేరు, మీ ఫోటో అన్నీ ఉన్నాయి. ఎందుకు అలా అనుకున్నారు? ఎందుకంటే ఈ చేతితో చేసిన పని ఈ చేతికి తెలియకూడదు అని అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు వాటర్ అంటే వాస్తవంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు నిజంగా తెలియదమ్మా. అది 1, 2 ఇది నేను మా వాళ్ళకి చెప్పాను చేయమని, అన్నీ నేను చూసుకోలేను కదా. సో వాళ్ళు ఏమన్నా అట్లా ఆ విధంగా చేస్తే చెప్పొచ్చు, కానీ నేను వాటర్ ట్యాంకర్స్ ఒక్కటి పెమ్మసాని సాంబశివరావు మా ఫాదర్ జ్ఞాపకార్థం చేసినవి అవి. రైట్ రైట్ రైట్. నా పేరు చంద్రశేఖర్ అని ఉందా ఎక్కడన్నా? కొన్ని వాటర్ ట్యాంక్స్ మీద లేదు. పెమ్మసాని సాంబశివరావు గారి జ్ఞాపకార్థం అని ఉంటే ఉండొచ్చేమో, కానీ అది కూడా మా వాళ్ళు చేయించిందనమ్మా. నేను అది మిమ్మల్ని చూస్తే మీరు అలాంటి ప్రోపగండా చేసుకునే వ్యక్తులు నాకు అనిపించలేదు. ఒకవేళ అనుకున్నా కూడా సరే లెట్స్ టేక్ ఇట్, నేనే చేయించాను అనుకోండి, పోనీ కావాలని చేపించినా కూడా యాక్చువల్గా చేసేవాళ్ళు తెలియాలి కూడా. వాస్తవంగా చేస్తే ఏమవుతుందంటే 1కి 10 మంది ఇన్స్పైర్ అవుతారు అలాంటి పనులు చేయడం వల్ల. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాలో మాట అంటారు, ఒక సిగరెట్ పెట్టు మీద మీరు నన్ను తాగితే మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు, ఇంత మంచి పని చేసేటప్పుడు మనల్ని గురించి మనం చెప్పుకోకపోతే ఎలాగా అని చెప్పి. అదనే కాదు, నేననే కాదు, తీసేయండి, నాది కాకపోయినా ఎవరైనా సరే పేరు చెప్పారే అనుకోండి, అసలు అంత తప్పేంటి అని అంటున్నాను. కరెక్ట్ కరెక్ట్. వాట్ ఈజ్ రాంగ్ అంటే, ఇక పేరు కూడా తెలియకుండా ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే చేయాల్సిన అవసరం ఏంటి జనాలకి, ఎవరికైనా? మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్, కానీ మీ పేరు వేసుకోవడంలో కదా ఎక్కడైనా సరే. ఎవరు ఆకాశరామని చేశారు అనే దానికన్నా ఎవరు చేశారని తెలియదు, ప్రజలకు కూడా తెలియడం మంచిది. ఒక్కొక్కసారి మీరు పేరు చెప్పకపోతే అది వేరే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో ఏంటంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఇట్. నేను ఇంటెన్షనల్ చేయలేదు, బట్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద కేస్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ బిలీవ్. అసలు చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారు సార్. ఎందుకంటే ఈరోజు మీరు ఇంత ధైర్యంగా అడుగు ముందుకు వేయడానికి మీకు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా, ఇంట్లో కూడా మీకు ఖచ్చితంగా మీ వెన్నుదన్నుగా మీ చుట్టూ మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఒకటి లేకపోతే మీరు ఇలా చేయలేం కదా, చేయలేరు. అసలు ఈ స్టేజ్కి రావాలన్నా కూడా సిస్టమ్ లేకపోతే రాలేము. రాజకీయాలే కాదు, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ కంపెనీలో కానీ ఉండకుండా ఇంపాసిబుల్ చేయలేము. సో ఆ క్రెడిబిలిటీ మీరు ఎవరికి ఇస్తారు అంటే? మల్టిపుల్ పీపుల్. మా వైఫ్, ఇల్లు మొత్తం మా వైఫ్ చూసుకుంటుంది, ఆఫీసు కొన్ని అంతా మా బ్రదర్ చూసుకుంటారు. వీళ్ళిద్దరు మెయిన్ నాకు పిల్లర్స్. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళందరూ పేర్లు మిగిలిన వాళ్ళకి బోర్ కొడుతుంది, బట్ వీళ్ళిద్దరు మెయిన్. రైట్. కానీ రాజకీయాల్లోకి వస్తానని అన్నప్పుడు ఇంట్లో మేడం తోటి మీరు డిస్కస్ చేశారా? మేడంకి ఫుల్ నో ప్రాబ్లం, తను కూడా ప్రోత్సహించింది, తను కూడా వెళ్ళమని చెప్పింది. వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేకుండా జనరల్గా మనం చేయలేము ఈ పని కూడా. మీరేమి ఒప్పించడానికి కష్టపడాలి అసలు అవసరం లేదు. తనకి నాకంటే ఎక్కువ సోషల్ సర్వీస్ వాటి మీద నాకన్నా కూడా 10 times ఎక్కువ. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తుంది తీసుకెళ్ళి ఆ టైపు, కాబట్టి అలాంటివి ఏమీ లేదు. ఇక్కడ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ కూటమి ఏర్పడడానికి ముందంతా కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మేము ఎక్కడెక్కడా సాటిస్ఫై లేమండి, మాకు ఎక్కడా న్యాయం జరగలేదు, ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది, బాబు గారు వస్తే బాగుంటుంది అనేది యాజ్ ఎ మీడియా పర్సన్గా మేమంతా కూడా జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కూటమి అనేది ఏర్పడిందో, ఒకవైపున బీజేపీ, ఇంకోవైపున జనసేన, ఈ 3 పార్టీల కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, ఎప్పుడైనా సరే ఒక అలయన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక 1 week 10 days ఏంటంటే ఈ సీట్స్ సర్దుబాటు అవటం కానీ, భావజాలం కానీ, తర్వాత వ్యక్తులు కేడర్ కానీ కలిసి పనిచేసే విధానంలో ఫస్ట్ 10-15, ఎందుకంటే వీళ్ళందరూ విడివిడిగా ఇప్పటివరకు వర్క్ చేశారు కదా, ఒక్కసారిగా అది అనేటప్పటికి ఏముందంటే కొంత ఫ్రిక్షన్ ఎక్కడైనా వస్తుంది. కాకపోతే ఇంకా ఎలక్షన్కి 50 days ఉంది, అది కూడా స్మాల్. ఇప్పుడు మా పార్లమెంట్ ఉందనుకోండి, మాకేం ఇష్యూ లేదు, మాకు ఒక్క తెనాల్లో మాకు రాజా గారికి సీట్ రాలేదు, అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, కూర్చొని మాట్లాడి వర్క్ చేసుకుంటాం.
ఇవన్నీ ఏమీ ఉండవు. ఎందుకంటే మనం 2014లో చూసాం కదా, ఏమైంది, ఏం లేదు కదా. అంటే సీట్ల సర్దుబాటు వరకు మీలో మీరు ఒక మీటింగ్ పెట్టుకునో మాట్లాడుకునో సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళకొకళ్ళు పార్టీ పరంగా, వ్యక్తి పరంగా, లేదంటే వాళ్ళ వెనకాతలున్న టీం పరంగా సపోర్ట్ చేసుకోవాలంటే కొట్టుకుని చచ్చే పరిస్థితులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇట్లా ఉంటుందని నేను అనుకోవట్లేదమ్మా. ఎవరైనా సరే, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే తీసుకోండి, ఆయన ఒక నేషనల్ లీడర్. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా ఉండాలనేటువంటి శాసించిన వ్యక్తి, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి, కంబైన్డ్ స్టేట్లో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన ఈ రోజుకు చాలా తగ్గి, అంత హిస్టరీ ఉన్నా కూడా, ఒక గ్లోబల్ లీడర్ అయినా కూడా తగ్గి, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అవమానాలు ఎదురైనా చేస్తూ ఉన్నారు ఈ రోజున. అదే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయనకి 25-26 సీట్లు రావాల్సినవి బీజేపీ వాళ్ళు మనకు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే కష్టం అని వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల కోసం ఆయన కూడా తగ్గించుకొని ఈరోజు అకామిడేట్ చేస్తున్నారు. ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు నాయకులు ఎక్కడో 4-5 ఇబ్బంది పడ్డా కూడా ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుని డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్దని మేము నమ్ముతున్నాం. ఒకనొకప్పుడు ప్రత్యేక రాష్ట్రం రాలేదని చెప్పని, లేదంటే ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు అని చెప్పని ఎవరికి వాళ్ళు రిజైన్ చేసి వచ్చేసిన పరిస్థితి చూసాం. అప్పుడు బీజేపీని తిట్టిన సిచ్యువేషన్స్ చూసాం, అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీని జనసేనని తిట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడేమో 3 కలిసి అలయన్స్కి వచ్చాయి. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకనొకప్పుడు తిట్టుకుని ఇప్పుడు మళ్ళీ భాయి అంటూ కలిసిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడకి తెరలేపారు, ఎప్పుడూ లేని విధంగా. ఏమిటి అంటే, కేవలం ఈ ఎలక్షన్స్ గెలవాలి, ఇది ఒక్క ఎలక్షన్ ఆయన ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతూ ఉంది, ఈ ఎలక్షన్ గెలిస్తే నాకు తిరుగుండదనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ రీసోర్సెస్ని వాడి పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తూ ఉన్నారు. అంటే ఇది అన్సస్టైనబుల్. ఇది తెలివైన వాళ్ళందరికీ తెలుసు. కానీ కొంతమంది పేదవారికి ఇవి పాపం తెలియదు. వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అనుకోవచ్చు. వేరే వాళ్ళ మీద పన్నులు వేసు, అప్పులు తీసుకొచ్చో చేస్తున్నారు. చేసినప్పుడు ఏముందంటే, ఈ ఓటు స్ప్లిట్ అనేది, ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది తనకు తయారై ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు అనే ఒక బలమైన కారణంతో పాతవి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. సో రాష్ట్రము తరాల భవిష్యత్తు గురించే తప్పించి ఇది వ్యక్తులకి సంబంధించినట్టు, ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఇంకొకళ్ళ మీద, వ్యక్తుల మీద ఏముంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి? ఇప్పుడు మాకైనా వ్యక్తిగా ఏముండదు, ప్రజలకు నష్టం జరుగుతుందని బాధపడి ఫైట్ చేస్తాం తప్పించి మాకు ఇండివిజువల్గా ఏముంటుంది? స్పెషల్ స్టేటస్ మీద మీ స్టాండ్ ఏంటి సార్? స్పెషల్ స్టేటస్ అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు 23-25 ఎంపీలు తీసుకురండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. మరి 5 ఏళ్ళు ఉంది కదా, ఒక్కసారన్నా దాని గురించి మాట్లాడారా? ఈరోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ. మరో 5 సంవత్సరాలు గవర్నమెంట్లోకి రాబోతుంది. ఈ రాష్ట్రంలో మనకున్న 25 ఎంపీ సీట్లు, మనం సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎవరు ఈ రోజున శాసించే స్థాయిలో లేరు. కేవలం స్నేహపూర్వక వాతావరణంతో మాత్రమే కొన్ని సాధించుకోగలం తప్పించి, మనం ఏదో హడావుడి చేసినంత మాత్రాన, మీడియాకి నేను లేకపోతే బాబు గారు మేము తెచ్చేస్తామని ఇట్లా చెప్పినంత మాత్రం పని జరగదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, స్నేహపూర్వకంగా ఏమైతే మేము తెచ్చుకోగలమో దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. అంతకంటే నేనే కాదు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఈ రోజున. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీరు రాజకీయాల్లోకి ఈసారి 2024 ఎలక్షన్స్ దిగుతానన్నప్పుడు గల్లా జయదేవ్ గారు ఏమన్నారు మీతోటి? గల్లా జయదేవ్ గారితో నేను మొట్టమొదటి మాట్లాడానమ్మా. నాకు బాబు గారు వీళ్ళు చెప్పారు, ఇట్లా జయదేవ్ గారు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు పాలిటిక్స్లో నుంచి, మీరు రండి అంటే, నేను జయదేవ్ గారికి కాల్ చేసి, ఏంటి జయదేవ్ గారు ఇట్లా చెప్తున్నారు పార్టీ నుంచి, మీ అభిప్రాయం ఏంటి, మీరు నిజంగానే చేస్తా అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే, నాకు కొంచెం టైం కావాలన్నారు. ఆయన ఆలోచించుకొని చెప్పారు. ఆయన చెప్పే వరకు నేను అడుగు వేయలేదు. ఆయన ఎస్ నేను చేయట్లేదమ్మా నువ్వు చేసుకోండినప్పుడే నేను ఐ స్టార్టెడ్. పోలవరంది నేను యాక్చువల్లీ ఒక మొత్తం ఏపీ గురించి తెలుసుకుంటున్నప్పుడు, పోలవరం ప్రాజెక్టుగా ఎప్పుడో అసలు చేసి
75% పనులు అప్పుడే అయిపోయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కదా అది పోలవరం అనేది. అదే చెప్పేది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారిని కానీ ఇంకొకళ్ళని కానీ అసలు ప్రాజెక్టుల గురించి అడిగేది ఏమీ ఉండదు. సో కేవలం తన కేసులు వీటి గురించి తప్పించి చాలా ఒక పోలవరం అనే కాదు, రాజధాని కానీ చాలా మీరు ఈ ప్రాంతంలో చూస్తే 70-80% కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. వాటిని ఎలా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ప్రణాళిక కానీ ఒక పద్ధతి కానీ దానికి నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది లేదు. అదే చెప్తున్నా కదా, ఆయన మైండ్ సెట్ అంతా ఎలా ఉంది అంటే ఒక వ్యక్తికి ఇండివిజువల్గా మనం ఒక 5,000-10,000 బెనిఫిట్ చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు. అంతేగాని ఈ పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా బాగుపడుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, తరతరాలుగా మంచి జరుగుతుంది అనే మైండ్ సెట్ నుంచి ఆయన వెళ్ళిపోయారు పూర్తిగా. ఏది చేసినా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఆ ఓటు నాకు రావాలి, దీనికి చేయాలంటే 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, 2,000 ఇవ్వాలా. దీనితో ఏంటంటే ఈ అప్పులన్నీ అయిపోతే రేపు ఏ రోజున మనం డబ్బు సంపాదించాలంటే దానికి ఒక స్ట్రక్చర్ లేకుండా రాష్ట్రం అధోగతి పడుతుంది. 3 రాజధానులు ఏంటి సార్? ఇప్పుడు ఫైనల్గా ఏది ఇప్పుడు వైజాగ్ అని అనుకుందామా, లేదంటే అమరావతి అనుకుందామా, ఏమనుకుందాం? కమింగ్ డేస్లో ఏదయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మీకు దీనికి ఒక ఎనాలజీ చెప్పాలి. తిక్కలోడు తిరణాలకు పోయి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడంట. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏం చేయాలో తెలియక ఇది పరిస్థితి. పోనీ ఏదో ఒకటన్నా చేయి నువ్వు మూడిట్లో. దాని గురించి ఎక్కడన్నా ఉందా 3 రాజధానులు? పోనీ నువ్వు ఒక గ్రేటెస్ట్ ఐన్స్టీనో లేకపోతే ఇంకో గొప్ప ఇన్నోవేటర్ అనుకుందాం నిన్ను. ఇంకెక్కడన్నా చూపించారా 3 రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా? ఈ కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ ఎక్కడన్నా? కేవలం కక్ష. ఈ వ్యక్తికి కీర్తి రాకూడదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు అర్థం కాదు ఏంటంటే ఆయన శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, నేను కాదు, ఎవరు శాశ్వతం కాదు ఈ రోజు, ఏ రోజున. తెలియని పిచ్చితనం. అదే ఆయన చక్కగా డెవలప్ చేసుకొని ఉంటే ఈ రోజున మాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉండేది కాదు. అదే దురదృష్టం. టీడీపీ వస్తే అధికారంలోకి రాజధానికి ఏది చేసే అవకాశం ఉంది సార్? టీడీపీ వస్తే అసలు రాకముందే అమ్మా ఆల్రెడీ ఒక పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అవును, ఒక వేవ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. కరెక్ట్. ఈ అపార్ట్మెంట్సే మొన్నటి వరకు 30-40% కూడా సేల్ అవని ఈరోజు హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి. సేల్ అవుతున్నాయి అంటే ఏంటి? సేల్స్ పీపుల్ బాగుపడతారు, మార్కెటింగ్ పీపుల్ బాగుపడతారు, మధ్యలో బ్రోకరేజ్ చేసుకునే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడితే వాళ్ళు పార్టీలు చేస్తారు, పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో ఒక రోడ్ అన్ని A to Z వచ్చేస్తుంది మీకు. కొన్ని ఒక 30-40 ఇండస్ట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినట్టన్నిటిని ఆపేశారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండాల్సింది 20 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇట్లా ఇండో యూకే యూనివర్సిటీని క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ ఒకటి స్టార్ట్ అయితే ఎంత భవన నిర్మాణ కార్మికులు కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి వస్తుంది. అంతా స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ యాక్టివిటీ మొదలైతే కొన్ని లక్షల మందికి పాజిటివ్ మొమెంటం ఉంటుంది ఇక్కడ. ఇంతకీ చెప్పలేదు మీరు, టీడీపీ హయాంలోకి వస్తే కనుక, అధికారంలోకి వస్తే ఏది మనకి రాజధాని చేసే అవకాశం ఉండే అవకాశం? డెఫినెట్గా అమరావతి. అందులో ఇక దాని గురించి మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటేనే మాకు ఇంకా ఏమో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంతమంది వాళ్ళ పంట పొలాలను సైతం త్యాగం చేసి ఇన్నాళ్ల పాటు నిర్వీర్యంగా అయిపోయింది. ఇక్కడ పెడతారో లేదో 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినప్పుడు ఎలా అసలు దాని గురించి వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? పొరపాటు 100%, 200% ఇక్కడే ఉంటుంది. సినిమాలు చూస్తూ ఉంటారు సార్? నేను తక్కువ సినిమాలు చూసేది. నాకు ఏదైనా టైం ఉంటే ఏదో ఒక నాలెడ్జ్ ఎక్విజిషన్ మీద ఎక్కువ ఉంటాను నేను సినిమాల కన్నా. సినిమాలు ఫ్యామిలీతో ఉన్నప్పుడే చూస్తాను. మీకు ఏంటి సార్ జనరల్గా మీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళది ఒక ఏదైనా ఉంగరము లేకపోతే ఏదైనా నమ్మకము ఏదోటి పెట్టుకుంటారు. మిమ్మల్ని చూస్తే ఏది లేదు ఎందుకు? అంటే దేవుడి మీద నమ్మకం లేదా, సెంటిమెంట్స్ మీద నమ్మకం? అట్లానేమి లేదు. కానీ ఇప్పుడు అన్నెసెసరీగా అటు మెయింటెనెన్స్ అవి పెట్టుకోవటం ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు సింపుల్గా కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది, అంతకు తప్పించి పెద్దగా నాకు వాటి మీద ఎక్కువ ఉండదు. నేను ఓన్లీ నమ్ముకునేది నాలెడ్జ్ని, రైట్, హార్డ్ వర్క్, ఈ రెండింటినే నమ్ముకుంటా. మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే మీరు చాలా పనులు చేశారు. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వాటర్ కానీ, బోర్వెల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేసిన. ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇవి ఖచ్చితంగా చేయాలి అని మీరు అనుకున్న పనులు అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయమ్మా. అంటే లోకల్గా ఇష్యూస్ కొన్ని అంటే చెప్పలేనని ఉన్నాయి. బట్ బేసిక్గా ఈ ప్రాంతం నేను చేయాలనుకునేదానికన్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుకునేది అంటే బేసిక్ రోడ్స్,
క్లీన్ డ్రింకింగ్ వాటర్. మీరు సర్ప్రైజ్ అవుతారు ఈ చుట్టుపక్కల డ్రింకింగ్ వాటర్ లేదు అంటే. నిజమా? అదే చాలామందికి తెలియని 2. తర్వాత 3వది ట్రాఫిక్ అంటే నేను పార్లమెంట్ మెంబర్ని కాబట్టి నేను పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే చెప్తున్నా. బ్రిడ్జెస్, ట్రాఫిక్ని బ్లాక్ చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్. తర్వాత వీటన్నిటికన్నా కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇళ్ళు, పక్కా ఇళ్ళు. వాళ్ళు ఏంటంటే పాపం చాలా పావర్టీ ఉంది ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీస్లో కానీ ముస్లిమ్స్లో కానీ. ఇట్లా వాళ్ళకి ఇళ్ళు అనేది ఒక డ్రీము. 2-3 లక్షలు పెట్టి కొనుక్కోలేరు, వాళ్ళ వల్ల ఏ పని కట్టలేరు అసలు. అదొక బిగ్గెస్ట్. అలాంటివి కొన్ని సాల్వ్ ఎలా చేయాలనే దాని మీద మేము కొంత ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. ఇప్పుడు టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అది ఆయనకు పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అలాట్ కూడా చేయట్లేదు. ఓన్లీ ఏంటంటే 1 సెంట్ పట్టాలని ఇచ్చారు. ఆ ల్యాండ్ అక్కడ చూపిస్తున్నారు తప్పించి దాంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు అసలు. వీళ్ళ వల్ల ఏ పని కాదు. మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు 5,000 6,000 ఆదాయం వస్తుందంట. 2-3 పిల్లలు ఉంటారు. వాళ్ళతోటి ఇల్లు ఎలా కడతారు వాళ్ళు? ఇంపాసిబుల్. సో అట్లాంటి వాటికి ఏమన్నా మేము ఒక స్మాల్ యూనిట్స్ లాగా చేసి ఏదైనా ఫండ్స్ కొంత మేము తీసుకొని ఓన్గా, అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ లేకపోతే సక్సెస్ఫుల్ అంటే చాలామందికి తెలియదు కూడా. వాస్తవంగా నాకు కూడా ఎంత పావర్టీ ఉందని నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఇది అంటే కొంచెం ప్రపంచానికి తెలియజేయటం, గవర్నమెంట్ సపోర్ట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం కన్విక్షన్ తోటి రిపీటెడ్గా ఫాలో అప్ చేయాలి. చేస్తే అవ్వదో అనేది నేను జనరల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ నో. ఎంతో కొంత మనం 100% అనుకుంటే కనీసం 25% అన్నా ఏదో విధంగా చేయగలనన్న నమ్మకం ఉంది నాకు. ఇట్లా చాలా ఉన్నాయి మా పనులు. టైం కూడా సరిపోదు మీకు ఇంటర్వ్యూకి. కానీ ఎప్పుడైనా మీరు ఒకవేళ కాన్స్టిట్యున్సీలో మీరు ఒకవేళ తిరిగి ఇవన్నీ నేను చేస్తున్నాను లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు చెప్పాలని అనుకుంటే మాత్రం చెప్పండి తప్పకుండా. నేను ఒక వెబ్సైట్లో మొత్తం ప్రపంచానికి తెలియజేస్తానమ్మా, A to Z. ఇట్లా ఇప్పుడు ఈ యూనిట్స్ ఎవరైతే ఉన్నాయో కనెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేసేస్తాం. మా వాళ్ళు వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది రియలా కాదా అంతా తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తాం. మా గుంటూరు ఎంపీ అని ఏదో ఒక వెబ్సైట్ పెడతాను నేను. ఏది ఇప్పుడు మన జగన్ గారు నాడు నేడు కార్యక్రమం లాగా, అంటే అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేము చేస్తామని చూపిస్తాం. చూపించటం గురించి కాదు. అంటే వీళ్ళకి ఇది ఇప్పుడు తనకు ఒక 1 lakh 2 lakh వస్తే తనకు ల్యాండ్ ఉంది, ఇక్కడ తనకి ఇల్లు కావాలి, ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? దిస్ ఈజ్ ఏ వెరిఫైడ్ జెన్యూన్ వన్. వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి? రైట్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఒక్కోసారి చాలా లేట్ అవ్వచ్చు. కరెక్ట్. వేరే వాళ్ళకు కూడా మీరు విజువల్గా చూసినప్పుడు చాలా మంది స్పందించే అవకాశం ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో దాతలు ముందుకు వస్తారంటారు. చాలా మంది వస్తారని నేను అనుకుంటున్నా. అంటే డెఫినెట్గా చాలా మంది ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR కింద ప్రతి కంపెనీ చేయాలి. ఇప్పుడు మా వాళ్ళు కూడా హైదరాబాద్లో కంపెనీ ఉంది, మేము కూడా చేస్తాం చాలా కొంత అమౌంట్. అలాంటి వాళ్ళని కొంత మనం కనుక ఇది ఎక్స్పోజర్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఐ బిలీవ్ ఐ కెన్ డూ లిటిల్ బిట్ బెటర్ దెన్ అదర్ పీపుల్. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల్లా జయదేవ్ గారికి ఇలా జరుగుతోంది అని వచ్చారా? లేదు అని అంటే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి, లేదు వైఎస్ జగన్ గారి పరిపాలన బాలేదని వచ్చారా? ఈ మూడింట్లో ఏది కారణం అంటే ఏం చెప్తారు? ఒక కారణం ఎప్పుడూ ఉండదు, మల్టిపుల్ అయినప్పుడే ఉంటుంది. మీరు టీడీపీ కమ్యూనిటీ అన్నది చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా. టీడీపీ కమ్యూనిటీ అనేది ఏంటిది? ఇప్పుడు మేము అమెరికాలో పెరిగాం, మేము అక్కడ ఈరోజు నీ పొజిషన్లో ఉన్నామంటే మాకు ఎవరు కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అక్కడ మాకు సపోర్ట్ చేసింది వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్. వాళ్ళు మాకు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈరోజు నేను ఎంత పొద్దు నుంచి ఇక్కడ సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే వాళ్ళు నా కంపెనీలో విపరీతంగా కష్టపడుతున్నారు. 14 గంటలు 15 గంటలు చేసి రన్ చేస్తూ ఉన్నారు. 500 మంది ఉన్నారు. వాళ్ళు ఏమి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కాదు. తెలంగాణలో నేను చదువుకున్న ఉస్మానియా, అక్కడెక్కడ నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లేరు. సో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసేయండి, అది పొరపాటును కూడా ఉండదు మా బ్లడ్లో కూడా. రెండోది, సొసైటీకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు తెలుగు ప్రజలు ఏ ఇండస్ట్రీ, మీరు ఎంటైర్ అమెరికా తీసుకోండి, గ్లోబల్ వరల్డ్లో ప్రతి కంపెనీ టెక్నాలజీ మయమైంది కదా ఈ రోజున. ప్రతి కంపెనీ, అందులో 20-30% ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు లేకుండా ఏ కంపెనీ ఈరోజు ఆపరేట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి పొజిషన్లోకి మన వాళ్ళు వెళ్ళారు. అందులో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరే, అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి, అగ్రకులాల వాళ్ళు మాత్రమే కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు కాదు అని చెప్పి
15 లక్షల రూపాయల విదేశీ విద్యా పథకాలు పెట్టారు ఆయన. అదే ఆయన కూడా వీళ్ళలాగా స్వార్థంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచించి ఒక్కొక్క ఇంటికి 5-10 వేలు మాత్రమే ఇచ్చి ఉంటే ఈరోజు ఈ డిస్కషన్ ఉండేది కాదు మనకి. ఎందుకంటే అట్లా కొంతమంది వెళ్ళి వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన వాళ్ళు పావర్టీ నుంచి అప్లిఫ్ట్ అవుతారనేటువంటి ఉద్దేశంతో పెట్టినవి అవన్నీ. అలాంటి ఇంత తెలుగు జాతికి మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నంబర్ 1 రీజన్ ఈ రాష్ట్రం గురించి. గల్లా జయదేవ్ గారిది కానీ ఇంకా వేరే కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచి వాళ్ళు ఉండకూడదు, ఇదంతా బూతుల సామ్రాజ్యం లాగా చేసి ఒక అరాచక సామ్రాజ్యం లాగా చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇక నేను ఈ ప్రాంతాన్ని నేను ఒక పులివెందుల్లాగా ప్రతిపక్షం లేకుండా ఏకచక్రాధిపత్యంతో చేయొచ్చు అనేటువంటి ఒక దూరదృష్టితో ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు. దాన్ని ప్రతిఘటించడం కోసం వచ్చాము మేము. జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి అన్న పాయింట్ చాలా వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ మీడియాలో. అలాంటిది ఇంత ఓపెన్గా మీరు మాట్లాడడం మీకు ఏ విధంగా నష్టం చేస్తారు? ఏ విధంగా? ఫైనాన్షియల్ నన్ను ఏం చేయలేరు, చెప్పే కదా అంతా నేను ట్యాక్స్ పెయిడ్ మనీ, ఎవరు ఏం చేయలేరు, నేను తప్పు చేయను, నేను ఎప్పుడు పోయి అనవసరంగా గొడవలు పెట్టుకోను. ఏ విధంగా? ఫిజికల్గా చేస్తారు అంతే కదా, అంతే. అంతకంటే ఏం చేయగలుగుతారు? జైలు ఏమన్నా దొంగ కేసులు పెడతారు, అంతకంటే ఏం చేయలేదు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దొంగ కేసులు పెడితే నేను పుస్తకాలు రాసుకుంటా పైకి వచ్చినండి, ఇంకో 4 పుస్తకాలు రాసి అమ్మి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తానని చెప్పి జైల్లో కూర్చుంటే ఎన్ని రోజులు పెడతారు? 30 రోజులు పెడతారు, 60 రోజులు పెడతారు. సిస్టమ్ ఉంది కదా, ప్రొటెక్ట్ చేస్తుంది కదా అలా లీగల్ సిస్టమ్. అంతకంటే ఏం చేయలేరు కదా. ఇప్పుడైనా ఎండలో తిరుగుతున్నాం, చెమటలో తిరుగుతున్నాం రోడ్డు మీద. జైల్లోనే అదే ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, మహా ఏసీ ఉండదు. ఇప్పుడు కూడా ఏసీలు లేవు కదా. మేము ఫస్ట్ 25 ఏళ్ళు ఆ ఎండల్లో తిరిగిన వాళ్ళమే, మాకు కష్టాలు కొత్త కాదు. అలానే నన్ను ఇబ్బంది పెట్టలేరు. సైకలాజికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, మీరందరూ ఊహించిన దానికన్నా కూడా. ఇంకే విధంగా మనిషిని ఇబ్బంది పెడతారు? ఇంకేదో చంపాలి, అదొక్కటే కదా. అంత చేస్తారని నేను అనుకున్నాను. ఒకళ్ళు పోతే ఇంకో 100 మంది వస్తారు. అదేం పెద్ద, ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, డెఫినెట్గా మంచి చేయడానికి ఉంటారు కూడా అన్డౌటెడ్లీ. ఇది ఒక హిస్టరీలో ఎప్పుడు ఇది ఒక అరాచకం పీక్కి వెళ్ళిన పోయేదాకా మేధావులందరూ మౌనంగా ఉంటారు. ఒక డాక్టర్గా, ఒక ఇండియన్గా, ఒక తెలుగువాడిగా, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న ఒక రాజకీయ నాయకుడిగా జగన్ గారి గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అని అంటే? ఏమో 20-30 ఇస్తామేమో. అంటే ఎవరిని మనం జీరో అనకూడదమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సాధ్యమైనంత ఎంతో కొంత చేయకుండా ఉంటారని నేను అనుకోను. సరే, అది మెజారిటీ ప్రజలకి ఇబ్బంది కలగొచ్చు, కానీ సరే ఒక 20-30%కి జరిగితే జరుగుండొచ్చాము. 2024 ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏపీ ప్రజలందరికీ కూడా, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనే ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు గుంటూరు ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మీరు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వర్క్ చేసి ఈ 30-40 సంవత్సరాలు నేను నా కుటుంబం కోసం ఏ విధంగా అయితే ఒక వెల్త్ సక్సెస్ని క్రియేట్ చేసుకున్నానో అదే వెల్త్ సక్సెస్ ఈ ప్రజలందరికీ వచ్చే విధంగా వర్క్ చేస్తాను. కానీ మీ బిజినెస్లన్నీ కూడా మన ఇండియాలో పెద్దగా మీరేం పెట్టలా, అక్కడే ఉంచారనే కూడా ఇప్పటి వరకు అక్కడే ఉన్నాయి. ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందా యాజ్ అన్ ఇండియన్? 1 by 1 చేసుకుంటూ వస్తాం కదా. అది సాధ్యపడుతుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ఎస్పెషల్ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా కూడా చాలా రకాలైన అడ్డంకులు. మేమే ఉంటాం కదా గవర్నమెంట్లో, ఎందుకుంటాయి అడ్డంకులు? రైట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరమ్మా ఈ ప్రాంత ప్రజలు. అయిపోయింది, అదేదో ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చారు. ఆయనకి సమీప భవిష్యత్తులో మీకు మళ్ళీ కనిపించరు. ఇది ఒక ఎనామలీ, ఇది మళ్ళీ వస్తుందని నేను అనుకోను. సో ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉంది. ఇన్ కేస్ అనుకుందాం కాసేపు, ఎందుకంటే జీవితం వైస్ వెర్సా ఉంటుంది, 50-50 ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ మీరు అనుకున్నది ఇది జరగలేదు అనుకుందాం, ఇక్కడ ఉంటారా? మళ్ళీ అమెరికా వెళ్ళిపోయే ఉద్దేశం? ఒకసారి స్టెప్ వేసాక రాకముందు 100 సార్లు ఆలోచిస్తాం, కానీ ఒకసారి స్టెప్ వేసాక వెనక్కి తిరిగే ప్రశ్నే ఉండదు. అంటే మీరు అన్నది ఒకవేళ పార్టీ గవర్నమెంట్లో రాకపోయినా నేను ఓడిపోయినా అనే కదా మీ ఉద్దేశం. దాటన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను నేను. ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను అప్పుడు. ఇప్పుడు 12 గంటలు తిరుగుతాను, అవసరమైతే 15 గంటలు తిరుగుతాను అప్పుడు. అమేజింగ్ సార్. ఎందుకంటే ఎంత సన్నద్ధంగా ఉన్నారు అనేది మీ కాన్ఫిడెన్స్లో కనపడుతుంది, మీ మాటలో, మీ బాడీ లాంగ్వేజ్లో కనపడుతుంది. అందులో మాత్రం అన్వేవరంగా ఉంటుంది.
అది లేకుండా నేను ఈ స్టేజ్కి రాలేను. మీరు ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు సార్ యాక్చువల్లీ? నేను జనరల్గా అయితే వారానికి 8 గంటలు బ్యాడ్మింటన్ ఆడతానమ్మా. ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 hours ఆడేవాడిని. ఎవ్రీడే 1/2 hour మినిమం జిమ్ చేస్తాను నేను. ఇప్పుడు వచ్చాక నేను బ్యాడ్మింటన్ ఆడలేదు ఒక 1.5 months నుంచి. అయితే జిమ్ మాత్రం ఎవ్రీడే 1/2 hour చేస్తున్నా. 4 hours నిద్రపోయినా ఎర్లీ మార్నింగ్ 1/2 hour జిమ్ చేస్తా ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా. నేను ఏమనుకున్నానంటే ఒక పొలిటీషియన్గాతో పాటు ఒక మంచి డాక్టర్గా, జనరల్ ఫిజిషియన్గా మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే మీరు నమ్మరు, మనకి తెలుగు రాష్ట్రాల్లో డయాగ్నోసిస్ అనేది ఎంత కష్టంగా మారిపోయిందో. ఒకనకప్పుడు పల్స్ పట్టుకుని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక 10 టెస్టులు చేసినా కూడా ఈ రోగం ఇది అని చెప్పగలిగే పరిస్థితి లేదు. కెన్ యూ బిలీవ్ ఇట్ సార్? అంటే అంత జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. అందరూ ఉన్నారని కాదు. నేను ఇప్పుడు ఎక్కువ మీరు లేదా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు, మా క్వాలిఫైడ్ డాక్టర్ మీరు వెళ్ళగలుగుతారు, నేను వెళ్ళగలుగుతాను. బట్ ఇన్ జనరల్లీ లోవర్ మిడిల్, బిలో పావర్టీలో ఉన్న వ్యక్తులకి అంత 1000 రూపాయలు 2000 రూపాయలు వాళ్ళు ఏమంటారు కన్సల్టేషన్ ఫీ పే చేసి పెద్ద హాస్పిటల్స్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండని పరిస్థితుల్లో 60% వాళ్ళే ఉన్నారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇదే నేను అంటే ఒక అకౌంటబిలిటీ లేకపోవడం దీనికి. అంటే ఈ డాక్టర్ నిజంగా డయాగ్నోసిస్ చేయగలడా లేదా అనేది రెగ్యులేటరీ బాడీ డిసైడ్ చేయాలి. మీరు సీట్ ఇచ్చి వదిలిపెడితే రెగ్యులేటరీ బాడీ దాని ప్రాపర్ వేలో టెస్ట్ చేసి డిసైడ్ చేయకపోతే మీరు ఆబ్వియస్గా వీళ్ళు అవుతుంది. ఆ రిఫార్మ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మిమ్మల్ని ఎన్నుకుంటే కనుక ప్రజలు, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఒక మంచి నాయకుడితో పాటు మంచి డాక్టర్ కూడా వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, అన్డౌటెడ్లీ. మనస్ఫూర్తిగా మీలాంటి వెరీ గుడ్, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్ మెచ్యూర్డ్ పర్సన్స్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రావాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. వన్స్ థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనతో పాటు మిస్సెస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీరత్న గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. రత్న విన్నాను, శ్రీరత్న ఎక్కడా వినలేదండి. సంథింగ్ డిఫరెంట్ నేమ్. దానికి చాలా హిస్టరీ ఉంది. మా డాడీ మా నాయనమ్మ పేరు పెట్టుకున్నారు. ఓకే. నాకు శేషారత్నం అని పెట్టారు పేరు. ఓకే. సో అదే ఉండుంటే ఇంకా ఏడ్చేదాన్ని. బట్ మా తమ్ముడు పుట్టి నా పేరుని శ్రీరత్నకి మార్చారు. ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ ఏంటి, ఐ మీన్ పుట్టింటి వాళ్ళ ఇంటి గురించి. డాడీ ఇక్కడే గొడవరు, బట్ నేను పుట్టి పెరిగింది, డాడీ బిజినెస్ అంతా విజయవాడ. సో విజయవాడ అమ్మాయిని. ఏం చదువుకున్నారు మీరు? నేనేమో మెడిసిన్, జనరల్ మెడిసిన్. చంద్ర నేను. ఓకే. తమ్ముడేమో బిట్స్ పిలాని ఇంజనీరింగ్. లవ్ మ్యారేజ్ అమ్మది? అయ్యో సార్, మిస్ అయిపోయారే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, సార్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కపుల్ ఇంటర్వ్యూ కావాలి. మీరు ఇప్పుడు నాకు ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా. ష్యూర్గా. డన్. సో ఎక్కడండి? మెడికల్ దాంట్లోనే ఎంబీబీఎస్ చేసారు? ఎప్పుడే పరిచయం? ఎంబీబీఎస్ అంటే ఇంటర్న్షిప్, హౌస్ సర్జన్సీ. నేను మైసూర్ యూనివర్సిటీలో చేశాను. హౌస్ సర్జన్సీకి ఉస్మానియాకి వచ్చాను. అక్కడ ఐ మెట్ చంద్ర. కానీ యువర్ లుక్స్ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ అబ్రాడ్లో చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ మనసులో నిజంగా భయం అనిపించలేదా? అంటే నా ఒపీనియన్లో కంఫర్ట్ అనేది మనసు లోపల ఉంటుంది. ఈ బయట చిన్న చిన్న కంఫర్ట్స్ అనేది అది వేరు. అంటే బై డిఎన్ఏ ఆల్సో బోత్ ఆఫ్ అస్ మేము ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ ఈ ఇష్యూ ఎలా అయితే బెటర్ ఉంటుంది అలానే ఉంటాయి మా మాటలు కానీ ఏదైనా. సో ఇంకా ఇది హోమ్ కదా. కరెక్ట్. అవేమి అసలు అనిపించవు. మా వర్క్ కాదు, మా పాప కూడా ఇక్కడ వచ్చి 3 years అవుతుంది. మరి అదైతే అక్కడ అచ్చంగా అక్కడే పుట్టి పెరిగింది. ఒక్కరోజు కూడా బస్సులో 1 hour స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, ఎండగా ఉందని కానీ గుంటలు ఉన్నాయని కానీ ఏమనదు. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో పొద్దున్న లేస్తే ఆయన అసలు ఎక్కడ హెక్టిక్ స్కెడ్యూల్లో తిరుగుతున్నారు. యాజ్ ఎ వైఫ్గా మీరు పడ్డ టెన్షన్ అంటే ఏం చెప్తారు? టెన్షన్ అనేది ఏమి ఉండదండి అసలు. ఇద్దరిది ఒకే మైండ్ సెట్, ఒకే. ఇఫ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లివింగ్ ఫర్, వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ టుగెదర్. సో ఇంకా దానిలో టెన్షన్ అనేది ఏమనిపించదు నాకు. ఒక్కటే ఏమి ఉందంటే, ఇప్పుడు పాప చిన్నది, ఇంకా బాబు కాలేజ్ వెళ్ళాడు. మేము ఇన్ జనరల్గా కూడా వన్స్ వీఆర్ ఇంటూ 50s, వీ థాట్ వీ విల్ బీ ఇంటూ సోషల్ లైఫ్, సోషల్ యాక్టివిజం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్గా. బట్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఎర్లీ. అంటే మనం అనుకున్న టైంకి రావు కదా అన్ని అవకాశాలు. కరెక్ట్. ద నీడ్ ఈజ్ నౌ. సో అదొక్కటే ఉంది. పాప కూడా అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంతకీ మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా? అదే చంద్ర అన్న చెప్పినట్టు, దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రపోజింగ్. హి డిడ్ంట్ ఈవెన్ సే ఐ లవ్ యూ అని కూడా తను నాకేం చెప్పింది లేదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఒక అమ్మాయికి అర్థమవుతుంది కదా, ఇఫ్ సంబడి ఈజ్
లైకింగ్ యూ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అండర్స్టూడ్. హీ డైరెక్ట్లీ కాల్డ్ మై మదర్ అండ్ అక్కడే తనే చెప్పారు నాకు ఇలా తన ఇష్టము, నా ఏజ్ 23, నా ఏజ్కి నేను సాధించాల్సింది చేశాను, కానీ నేను ఇంకా తనకి ఒక 30 years వచ్చేలోపు బెంజ్లో తీసుకెళ్తానన్నారు. నేను మా మమ్మీ నవ్వుకున్నాం. ఓకే, సో నైస్. నవ్వుకునే ఇప్పుడు మేము బెంజ్ కార్లో తిరగాలని కాదు అని నవ్వుకున్నాం. కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందుకే అందరు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే ఓవర్ కాన్ఫిడెంటో అన్రియలిస్టికో అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్ సిన్స్ హీస్ 23. సో అప్పుడు ఎంత వర్క్ చేశారో ఇప్పటికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువే ఉంది కానీ. అండ్ హీ వర్క్స్ టువర్డ్స్ గోల్స్, లైక్ అది చాలా క్లియర్ తనకి. అది ఏమి ఆవేశపడటం, ఎంత మీరు టెన్షన్ అంటున్నారు కదా, అది లేదు, ఆవేశపడడం లేదు. బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇష్యూస్ వస్తాయి, అన్ని ఎక్విజిషన్స్ ఇన్ని ఉంటాయి. వన్ డే ఆల్సో హీ నెవర్ షోస్ దట్. ఇంట్లో ఎప్పుడు దాని తన ఫేస్లో కానీ ఎక్కడ కనిపించదు. పిల్లలు అనలేదండి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, మేము అక్కడే బాగుంది ఇక్కడ మాకు అంటే మేము ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ మేము వెళ్ళామనే కానీ మాకు ఎప్పుడు అనిపిది. ఇక్కడ ఎప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండింది, వచ్చినప్పుడల్లా నేను 2-3 months ఇక్కడే ఉంటాను ఇయర్కి. సో కిడ్స్ కూడా అలాగే అలవాటు. హాలిడేస్ అంతా మేము ప్రత్యేకంగా వేరే వెకేషన్స్ ఉండవు, ఇక్కడే ఉంటాము. గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అట్లా వెళ్ళడము అలానే ఉంది. ఆ మూలాల్ని వదలలేదు మీరు? వదలలేదు. అండ్ థ్యాంక్ఫుల్లీ మై కిడ్స్ ఆర్ ఆల్సో వెరీ మెచ్యూర్. అందుకే మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి? సర్కస్లు గుర్తులేదు, కూడా గుర్తులేదు కానీ నేను చూస్తాను. విజయవాడ అమ్మాయి అయ్యి సినిమాలు చూడటం అది మాకు దట్ ఈస్ వాట్ ఎవర్ నేను చూస్తాను. కథ కొంచెం తక్కువ, ఇప్పుడు ఇంకా తగ్గింది. తను పెళ్లి చేసుకున్నాక ఇంకా తగ్గింది. మా ఇంట్లో వీకెండ్ వచ్చి ఒక మూవీ చూసాం అనుకోండి, వీకెండ్ సాటర్డే చూసాం కదా, సండే ఇంకోటి చూద్దాం అనుకుంటే చంద్ర ఇచ్చే లుక్స్ ఎలా ఉంటాయి అంటే యూ వేస్ట్ ఫెలోస్ అన్నట్టు చూస్తారు. సినిమా చూసి ఒక 3.5 గంటలు వేస్ట్ చేసుకుంటారు. అసలు ఎలా నిన్నే చూసాం కదా బంగారం అంటారు. సో అలా అలా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూస్తాం. సో చెప్తే మరీ బోరింగ్ అనిపిస్తుంది. ఓకే, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఇలా చూస్తారు. సో అదే అంటున్నారా? నేను బాగానే క్యాచప్ చేస్తానండి మూవీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్ అందరితో నేను పర్వాలా. కానీ మీ ఇద్దరిని చూసాక ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండి. కపుల్ అంటే చక్కగా ఇలా ఉండాలని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే నాకు ఉంది మనసులో. థ్యాంక్ యూ. బట్ ద థింగ్ ఈజ్, అంటే నేను హైదరాబాద్లో ఉంటూ చాలా కేసెస్ చూస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్. పొద్దున్న లేస్తే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అతి తక్కువ టైంలో, ఇంతకుముందు కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా డ్యూరేషన్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు అసలు 2-3 years అసలు మంత్స్లోనే వాళ్ళకి సెట్ అవ్వక విడిపోతూ ఉండడం అనేది చూస్తుంటే, మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి మన తెలుగంటి కడుపు నిండా ఆంధ్ర భోజనం చేసినట్టుంది మీరు. థ్యాంక్ యూ. సో అలాంటి అంటే యంగర్ జనరేషన్కి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, చేసుకున్న వాళ్ళకి కానీ, విడిపోవాలనే థాట్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చిన్న వర్డ్ అంటే ఏం చెప్తారు? ఒక్క వర్డ్ అనేది కాదండి, మెయిన్ థింగ్ మనకి క్లారిటీ ఉండాలి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, అంటే అట్లీస్ట్ నా విషయంలో ఐ కెనాట్ జనరలైజ్. నాకు ఫ్యూ థింగ్స్ చాలా క్లియర్ ఉండినాయి. ఒక 3 things అనుకున్నాను అనుకోండి, ఆ 3 things చంద్రాలో ఉండినాయి. మిగతా ఏమీ మ్యాచ్ అవ్వాలి. చూడటానికి మాది ఫెయిరీ టేల్ స్టోరీలా అనిపిస్తుంది బయట నుంచి. అంటే ఇప్పుడు అరేంజ్ చేసేటప్పుడు అబ్బాయి ఫైనాన్షియల్గా ఇంత ఉండాలి, ఈ పర్టికులర్ ఒక ఫ్యామిలీస్ మ్యాచ్, ఇలా అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూస్తారు. అమ్మాయిలకు కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఒక్క పర్సన్ అన్నీ ఫిల్ చేయలేరు. ఇప్పుడు నేను పెళ్ళి కాకముందు హోప్లెస్లీ రొమాంటిక్గా అనిపించేది. అంటే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చూడడం, తినడం, మూవీస్లో. ఈ సినిమాల ప్రభావం మన మీద కొంత ఉంటుంది, అమ్మాయి మీద ప్రభావం కొంత ఉంటుంది నిజంగా. అంటే మంచివి ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు విశ్వనాథ్ మూవీస్ కానీ ఇలాంటివన్నీ క్యారెక్టర్ ఫార్మేషన్ కూడా అవుతుంది అలాంటి. అవును అవును. సో అలా మూవీస్లో చూసినట్టే ఓహో ఇలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, కలిసి ఏదో చేస్తాము, ఇలాంటివి ఉంటాయి. కథ చేసుకున్న నాకు 1 weekలో అర్థమైపోయింది తను చూసాకే. బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఒక మనిషి అలా కష్టపడుతున్నట్టు మళ్ళీ నీకు వెంటనే సాయంత్రానికి రోజెస్ తీసుకొని రారు. వ్యాలంటైన్స్ డేస్ గుర్తుండవు, మ్యారేజ్ డేస్ గుర్తుండవు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. రైట్. బట్ హీ లవ్స్ మీ టు ద కోర్ అండ్ హీ డజంట్ హ్యావ్ టు టెల్ మీ ఆల్ ద టైమ్. ద వే హీ లుక్స్ ఎట్ మీ ఐ విల్ నో ఇట్. దట్స్ అమేజింగ్. ఇది కదా ప్రేమ అంటే. అవసరం లేదు అది. అవును. నాకైనా అంతే. నేను తన అవసరానికి ముందే తనకు కావాల్సిందే అరేంజ్ చేసుకుంటాను. అండ్ హీ గివ్స్ మీ ఫుల్ ఫ్రీడమ్ టు హౌ ఐ వాంట్ టు లివ్ టు.
సో అది మెచ్యూరిటీ. వైఫ్ బర్త్డే గుర్తులేదని గొడవ పెట్టుకునే వైఫ్లు ఉన్నారు. అందుకే నాకు అసలు అది ఉండదు. మేము మొన్న యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మేమిద్దరం మా మ్యారేజ్ యానివర్సరీ మర్చిపోయాం. సో దోస్ డేస్ ఇట్స్ నథింగ్ లైక్, ఆ డే ఉండి చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది, లేకపోయినా ముచ్చటే, అదేం పెద్ద విశేషం కాదు. కరెక్ట్. అర్థం చేసుకునే తత్వం ఉంటే ప్రతి దాంట్లోనూ కలిసే ఎవ్రీ ఉంటారు. డే ఈజ్ యువర్ బ్యూటిఫుల్ డే టుగెదర్. సూపర్ అండి, రియలీ చాలా 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 సంతోషంగా ఉంది. మీ విజయ జైత్ర యాత్ర అయిన తర్వాత డెఫినెట్గా మీ కపుల్ ఇంటర్వ్యూ నాకు ఒకటి. షూర్గా, డెఫినెట్గా అండి, మీకే ఇస్తాం. బికాజ్ ఐ లవ్ యువర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్.